souls, Andariki Namaskaram. Welcome to my little corner of YouTube. I am Ashrita and this is my little space where I share lifestyle vlogs, travel adventures, fashion, beauty, cooking and many more that makes our life beautiful. So let's get into today's video. ఈ రోజు అనేది మంచి మాట జరుగుతుంది. మేము ఒలిగలు తినేదంటాం. సో ఆ పెళ్లి కూతురు వాళ్ళు మా ఇంటికి వచ్చి ఒలిగలు తినేసి భోజనం అంటే ఫస్ట్ అఫీషియల్ మీల్ చేసి వెళ్ళిపోతారు. మేము నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ అఫీషియల్ మీల్ చేసి వచ్చేస్తాము. సో ఈరోజు అవుతుంది ఇంట్లో ఫుల్ హడావిడి. నిన్న అయితే నేను మార్నింగ్ 4కి లేస్తే నైట్ 11:30 వరకు ఫుల్ వరకు తిరుగుతూనే నేను అసలు ఎప్పుడు ఇంత తిరగలేదు నా లైఫ్లోనే. అండ్ ఈరోజు ఫస్ట్ అఫీషియల్ లంచ్ డే అనమాట. ఒలిగలు తిన్నామంటే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసి. అండ్ ఈరోజు ఫస్ట్ శ్రావణ మాసం కాబట్టి శ్రావణ సోమవారం ఈరోజు. నిన్న అన్నయ్య బర్త్డే. ఫుల్ అలసిపోయాం. మీరు మొత్తం తిరిగి సెట్ చేసి మార్నింగ్ చేసినప్పటి నుండి ఫుల్ వర్క్. ఇప్పుడే మొత్తం బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసి వచ్చాను. అక్కడ ఇంట్లో చెప్తుంటే మొత్తం క్లీనింగ్ సౌండ్, చైర్ సౌండ్ అంతా వస్తుంటే ఇంకా నేను నా రూమ్కి వచ్చేసాను. ఈరోజు అంతా ఎట్లయితుందో మొత్తం షూట్ చేస్తాను. బికాజ్ మా ఫ్యామిలీకి బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ మెమరీ ఇది. ఎందుకంటే మా ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్ళి. మొత్తం షూట్ చేసి పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. ఇందాక చెప్పాను కదా ఈరోజు ఒలిగలు తినే ప్రోగ్రామ్ అని. నేనైతే ఫుల్లీ రెడీ అయిపోయా. మమ్మీ డాడీ అన్న అందరు రెడీ అయిపోయారు. కొంచెం లేట్ అయింది బట్ ఇట్స్ ఓకే. శ్రావణ సోమవార దీపం మమ్మీ పెట్టేశారు. అంతా బాగా అయింది. ఇప్పటి నుండి ఫుల్ షాపింగ్ వ్లాగ్స్, వెడ్డింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్ అండ్ పెళ్ళి మేమే చేస్తున్నాం, అన్నయ్య పెళ్ళి. సో ఇవన్నీ వ్లాగ్స్ నేను షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఐ విల్ రిసీవ్ ఆల్ యువర్ లవ్, అటెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మీకు నచ్చకపోతే ప్లీజ్ డూ కమెంట్ సో దట్ ఐ విల్ చేంజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. ఐ హోప్ ఐ విల్ రిసీవ్ యువర్ లవ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ guys. హలో గాయస్, ఈరోజు మా అన్నయ్యది మంచి మాట. సో కొంచెం అరేంజ్మెంట్స్ అన్నీ ఇంకా ఇంట్లో కూతుని కాబట్టి నేనే చూసుకుంటున్నాను. అంటే అన్నయ్య కొంచెం బయట తిరుగుతున్నాడు, అన్నయ్య పప్ప. ఇదంతా అరేంజ్ చేపించేసాను. 5 minutesలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసేయాలి. ఇంకా గెస్ట్లు ఎవరు రాలేదు. పెద్దమ్మ, పెద్దన్న, అమ్మమ్మ, గ్రాండ్ ఒక్కటే ఉన్నారు. ఇంకా కొంచెం క్లీనింగ్, కుకింగ్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి. నేను మొత్తం రికార్డ్ చేస్తాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి కష్టపడి ఇదంతా అరేంజ్ చేయించాను గైస్. అయిపోతుంది. ఇంకా 5 minutesలో బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. పెట్టేయడమే. బ్రేక్ఫాస్ట్ కోసం రాయలసీమ ఫేమస్ ఒగ్గాని బజ్జీ చేపించారు పప్ప. ఎవరో పనెక్కొట్టి తింటున్నారు గైస్. హలో. బ్రైడ్ పేరెంట్స్, గ్రూమ్ పేరెంట్స్ ఒకరికొకరు బొట్టు పెట్టి ఈ పప్పులు చక్కెర అనేది తినిపించుకుంటారు. సో దట్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని. ఇక్కడ ఆ ఫంక్షన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పెద్దమ్మని సెట్ చేపించేశారు. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టవల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని టవల్ని తలపాగలాగా కట్టుకొని బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటారు. తాంబూలం ఇచ్చుకున్న తర్వాత ఒకరికొకరు పప్పులు చక్కెర తినిపించేసుకుంటారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రాం కోసం. కొంచెం లేట్ అయింది ఎందుకంటే మధ్యలో ఎంపీ రంగయ్య గారు వచ్చి వెళ్ళారు. సో ఆ తర్వాత కొంచెం డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాట్లాడేసుకొని కాఫీ, జ్యూస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఎంపీ రంగయ్య గారు వచ్చినప్పుడు వీడియో తీద్దామని నేను చాలా అనుకున్నాను. కానీ అప్పుడు ఫుల్ హడావిడి అయిపోయి నేను వీడియో, ఫోటో ఏది తీయలేకపోయినాను, మర్చిపోయా. అండ్ అప్పుడు కొంచెం ఫుల్ హడావిడి ఉండే, గజిబిజి అయిపోయింది మొత్తం. నెక్స్ట్ ఇంకా మా రిలేటివ్స్, బ్రైడ్ వాళ్ళ రిలేటివ్స్, మా వదిన వాళ్ళ రిలేటివ్స్ అందరు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. గైస్ నిజం చెప్పాలంటే ఈ ట్రెడిషన్, ఈ ప్రాసెస్ చూడడం నేను ఫస్ట్ టైమే. బికాస్ మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు నేను చిన్న పిల్లని, లైక్ 2nd, 3rd, 4th క్లాసెస్ ఉంటాను నాకు తెలిసి, అంత గుర్తులేదు. అండ్ పెద్దన్నయ్య పెళ్ళప్పుడు నేను మంచి మాటకి వెళ్ళలేదు, కాలేజ్లో ఎగ్జామ్స్ ఉండి అక్కడే ఉండిపోయా. సో ఫస్ట్ టైం ఇదంతా చూస్తుంటే చాలా డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వైట్ అండ్ బ్లూ శారీలో మా పెద్దమ్మ ఉన్నారు. మొత్తం మా పెద్దమ్మని గైడ్ చేస్తున్నారు. బికాజ్ నాన్నమ్మ, తాతయ్య తర్వాత ఇప్పుడు మా ఇంటి పెద్దమ్మ పెద్దనాన్నే కాబట్టి పెద్దనాన్ని చూసుకుంటున్నారు. ఇంకా ఇక్కడంతా పీస్ఫుల్గా అయిపోయినాక ఇక్కడ ఏమైందంటే నార్మల్గా ఇదంతా ఫంక్షన్ అయినాక
లేడీస్ అందరికీ మనం పసుపు కుంకుమ ఇస్తాం కదా, అట్లా పెద్దమ్మ వచ్చి అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేయని నాకు చెప్పారు. సో నేను వెళ్ళి అందరికీ ఇస్తున్నా. ఒక ఆంటీ వచ్చి లేడీస్కి ఒకటే కాదు జెంట్స్కి కూడా కుంకుమ ఇవ్వాలి అన్నారు. సో మా వదిన సైడ్ వాళ్ళ సైడ్ నుండి వచ్చిన వాళ్ళందరూ కుంకుమ ఇస్తేనే పెట్టేసుకున్నారు. మా సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మా సైడ్ ఎవరికి అంత హ్యాబిట్ లేదు. అంటే ఇట్లా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కుంకుమ పెట్టుకోరు, ఏమైనా పూజలు ఉన్నా గుళ్ళకి వెళ్తున్నా పెట్టుకుంటారు. కానీ ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు పసుపు కుంకుమ కుంకుమ పెట్టుకోవడం కుంకుమ తీసుకోవడం లేదు మా సైడ్. సో అందరూ ఇట్లా డిఫరెంట్గా చూస్తూ ఎందుకు మాకు ఇస్తున్నావు అన్నట్టు అడుగుతున్నారు. తర్వాత లేదు ఇట్లా జెంట్స్ కూడా పెట్టుకోవాలంట అంటే ఇంక అందరు తీసేసుకొని పెట్టుకున్నారు. ఇది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అంటే 2 డిఫరెంట్ ట్రెడిషన్స్ మీట్ అయినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. కానీ అందరూ ఫస్ట్ టైం మా ఫంక్షన్కి వచ్చిన జెంట్స్ అందరూ కుంకుమ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం మా సైడ్. సో ఫైనల్ ఇక్కడ పప్పులు చక్కెర తినిపించేశారంటే ఇంకా మ్యారేజ్ పక్కాగా ఫిక్స్ అయిపోయిందని అర్థం. సో ఇంకా పెళ్ళి డేట్ ఎప్పుడు, ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు అవన్నీ వచ్చే వీడియోస్లో తెలుస్తాయి. ఇప్పటికైతే నేను ఇంతే చెప్తున్నా. నెక్స్ట్ ఐ హోప్ నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగే అయి ఉంటుంది, ఎంగేజ్మెంట్ షాపింగ్ వ్లాగ్. చూడాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తారు అనేది ఇంకా ఏ క్లారిటీ లేదు. ఇక్కడ వరకు అయితే మంచి మాట అయిపోయింది, సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అండ్ మా అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అన్నయ్య కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పప్పులు చక్కెర తినిపించేస్తారు. ఇంకా ఇది ఫిక్స్ అయిపోయినట్టు. అన్నయ్య కొంచెం షై పర్సన్, ఫస్ట్ టైం ఇలాంటివన్నీ అన్నయ్యకి కొంచెం చాలా షై అయిపోతున్నాడు. అన్నయ్యని ఇట్లా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మధ్యలో నేను వెళ్ళనా అని అడుగుతున్నారు పప్ప అని. ఎంత నా సిబ్లింగ్ అన్కంఫర్టబుల్ అయితే మనం చాలా హ్యాపీ కదా. దాని తర్వాత ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ బ్లౌజ్ పీసెస్ ఇవ్వడం కోసం నేను అన్నీ అరేంజ్ చేస్తున్నా. నేను మమ్మీని ముందే అడిగా, మమ్మీ ముందు రోజే ప్యాక్ చేసి ఇద్దామంటే అనింది. నేను చెప్తే అప్పుడు చేసేసేయని అనింది. లాస్ట్ ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా లంచ్కి ఒక 10 minutes ముందు స్టార్ట్ చేసింది ఇది. లంచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది పెట్టాలి అని చెప్తే ఇంక అప్పుడు నేను వచ్చి ఫాస్ట్గా పెడుతున్నాను. కోపంగా ఉన్నాను, కూల్ చేసేకి ఎట్లా చేస్తుంది మా మమ్మీ. దీస్ ఆర్ ద లిటిల్ క్యూట్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. తర్వాత ఇదంతా ఫాస్ట్గా సెట్ చేసేసి, నిజం చెప్పాలంటే ఎంత తిరిగామంటే మా మమ్మీకి అయితే కాలు వాసిపోయి, అంటే ఒక సైడ్ కొంచెం స్వెల్లింగ్ వచ్చేసింది. తిరిగి ఫస్ట్ ఫంక్షన్ కదా, మేము అందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మా ఎమోషన్స్ని మేము చెప్పలేకపోతున్నాం బయటికి, అంత హ్యాపీగా ఉన్నాం ఇంట్లో అందరం. నెక్స్ట్ లంచ్ ఓలిగలు అన్నీ మేము ఇంట్లోనే చేపిస్తున్నాం. పప్పాకి ఎందుకు క్యాటరింగ్ కొంచెం నచ్చదు. అంటే ఏదైనా మిస్టేక్ అయిందనుకో మొత్తం లంచ్ స్పాయిల్ అవుతుంది కదా, ఇదైతే మనం దగ్గరుండి మనమే చేయించుకోవచ్చు అని కింద హాస్టల్లోనే మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేపిస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళని పిలిపించి. ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మినిమం ఐటమ్స్తో చేసినా కూడా ఫుడ్ చాలా బాగుంది. దీని తర్వాత అందరం కూర్చొని కొద్దిసేపు మాట్లాడుతున్నాము. మా గోపాల్ తాత, సుంకులమ్మ, మా అమ్మమ్మ, మమ్మీ అని అందరం కలిసి మాట్లాడిన తర్వాత నేను కిందికి వచ్చి లంచ్ అరేంజ్ చేసేస్తున్నా. ఇంక ఇక్కడ పప్ప వచ్చి లంచ్ రివ్యూస్ ఇస్తున్నారు. రివ్యూ ఉప్పు తక్కువ వేసినారా, కలపాలా ఏమొద్దా? ఇక్కడ ఒక సూపర్ బజ్జీ ఉండేది, అదిగో ఈ బజ్జీ చూడండి. అది బజ్జీ అప్పా, రసం ఆ పక్కన ఉంది. మాస్టర్ చెఫ్ పొడియంలోకి వేసుకుంది పప్పు. టిష్యూ పేపర్ ఈరా యావో రండి. అన్నీ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ లంచ్ స్టార్ట్ అయిపోయింది. అందరూ పీస్ఫుల్గా లంచ్ చేసేసారు. మెయిన్ హైలైట్ వచ్చి ఓలిగలు చాలా సాఫ్ట్గా మంచిగా చేసేసారు. మా అనంతపూర్ ఫేమసే ఓలిగలు. ఇంకా లంచ్ అంతా ప్రాపర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అవ్వాలి. ఇంకా పెద్దమ్మ గ్రాండ్పా కింద ఉండి లంచ్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తున్నప్పుడు నేను పైకి వెళ్ళి ఆ బ్లౌజెస్ అంతా సెట్ చేసేసాను. బికాజ్ మమ్మీ ఒకటే అంటే కష్టమైపోతుంది కదా. ఇంకా లంచ్ అంతా అయిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము కొద్దిసేపు కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే పెళ్ళి ప్రిపరేషన్స్ గురించి అది ఇది అని. 2 days నుండి ఎంత టైర్డ్ అయినామంటే మా ముఖాల్లో హ్యాపీనెస్ కన్నా టైర్డ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఆ హ్యాపీనెస్ మీద మాకు టైర్డ్ అనిపించట్లేదు. ఇంకా గోపాల్ తాత వాళ్ళు రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నారు. తాత బాయ్. వ్లాగ్
యూట్యూబ్లో వస్తుంది ఇప్పుడు ఇవన్నీ. సబ్స్క్రైబ్ తాత. బాయ్ తాత. బాయ్ 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 మమ్మ. బాయ్. హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ. అమ్మా ఇంకా అదే ఈవినింగే మేము ఒక స్వామి దగ్గరకు వచ్చాం. బికాస్ ముహూర్తం సెట్ చేయాలి కాబట్టి అది కొంచెం డిలే అయింది. మా అన్నయ్య బయట తిరుక్కుంటూ వాకింగ్ ఇస్తున్నాడు. ఫైనలీ మంచి మాట అయితే అయిపోయింది. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఏమన్నా చేంజెస్ ఉన్నా, నేను ఏమన్నా తప్పు చెప్పినా ప్లీజ్ డూ కమెంట్ సో దట్ ఐ కెన్ చేంజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఫ్రమ్ లవ్ ఆఫ్ శామ్.